కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా విదేశాలకు వెళ్తుందన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదని అన్నారు. కొత్త చట్టంలో రెగ్యులర్గా ఆడిట్ జరుగుతుందని చెప్పారు. ఎంతమంది ముస్లింలకు న్యాయం చేశారో ఎంఐఎం, కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి లోపల మాట్లాడినట్టు ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఆ రోజు ఆర్టికల్ 370 తొలగిస్తున్నప్పుడు కూడా దేశానికి మేలు జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ కి మేలు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి. ఉమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు. అద్భుతంగా ఈ రోజు అక్కడ ఒక మంచి పరిపాలన మరి ఈ రోజు జరుగుతా ఉంది, అభివృద్ధి జరుగుతా ఉంది, శాంతి నేర్కొన్నది, ఉగ్రవాదం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్ లో అమలు చేస్తా ఉంది. ఇందులో ఏ ఒక్క పేద ముస్లిం కు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఏ ఒక్క పేద ముస్లిం కు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఇంతవరకు సహాయం దొరకలేదు. వక్ఫ్ బోర్డు ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు, మజ్లిస్ పార్టీ నాయకులకు, లేక కొంతమంది మత పెద్దలకు ఈ వక్ఫ్ బోర్డు ఉపయోగపడ్డా తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలేదు. 2006లో సుమారు 4 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులుంటే ఆ రోజు 2006లో 163 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశమంతా 163 క్రోర్స్ 2006లో 4.9 lakh ఎకర్స్ భూమి ఉంటే, ఆస్తులుంటే దానికి ఆదాయం వచ్చింది. మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది, సంవత్సరానికి 160 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 12,000 కోట్ల కంటే పెంచి ఈ డబ్బునంతా కూడా పేద ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం.